హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ సినిమాను నిర్మించారు. చందు ముండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలు ఇంకా పెంచే విధంగా ఒక్కో పాట విడుదల అవుతూ వస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా బుజ్జితల్లి పాట యూత్లో విపరీతంగా చొచ్చుకుపోయి సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా మరో పాటను మేకర్స్ విడుదల చేశారు. మూడో పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన చాలా యాక్టివ్గా కనిపించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమాలో నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలవబోతుందని అల్లు అరవింద్ నమ్మకంగా చెప్పారు. తన నటనతో నాగ చైతన్య చించేశాడని అల్లు అరవింద్ పేర్కొన్నారు. అంతేకాకుండా అల్లు అరవింద్ స్టేజ్పై 2 స్టెప్పులు వేశారు. నాగ చైతన్య సిగ్గు మొహమాటంతో వెనుక ఉండగా అల్లు అరవింద్ మాత్రం సరదాగా 2 స్టెప్పులు వేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచాడు. అల్లు అరవింద్ ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నారని ఆయన తీరును చూస్తే అర్థమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా ఈవెంట్లో అల్లు అరవింద్ రెగ్యులర్గా పాల్గొంటారు. కానీ ఆయన ఉత్సాహంగా డాన్స్ వేయడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. గతంలో సాయి ధర్మతేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో డాన్స్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా సాంగ్ ఈవెంట్లో ఆయన డాన్స్ చేశారు. ప్రతిరోజు పండగే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా పైన అల్లు అరవింద్ చాలా నమ్మకంను వ్యక్తం చేశారు. ఆయన చెప్పినట్లుగానే సాయి ధర్మతేజ్కి మంచి హిట్ పడింది. మారుతి కెరీర్లోనూ బిగ్గెస్ట్ హిట్గా ఆ సినిమా నిలిచిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అల్లు అరవింద్ తండేల్ సినిమా ఈవెంట్లో డాన్స్ చేయడంతో సెంటిమెంట్ వర్కౌట్ కావడం కన్ఫామ్. ఆయన డ్యాన్స్తో తండేల్ సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అల్లు అరవింద్ డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నాగ చైతన్య సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయిందని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారని తెలుస్తోంది. చైతు ఈ సినిమాలో జాలరి కుర్రాడిగా కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గిన తర్వాత తండేల్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మంచి వసూలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.